హాయ్, వెల్కమ్ టు సుభాంజీ కేవాల్. టుడే టాపిక్ వచ్చేసి అష్టప్రధానులు. శివాజీ పాలన యొక్క 8 మంది మంత్రులను ఏమంటామంటే అష్టప్రధానులు అంటాం. సో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీటి మీద కంపల్సరీ అడుగుతున్నాడు. ఓకే, అయితే ఈ అష్టప్రధానులు ఎంతమంది అంటే 8 మంది మంత్రులు. ఓకే, సో మొదటిది వచ్చేసి పీష్వా ప్రధాని. పీష్వా వచ్చేసి ప్రధాని అంటాం. నెక్స్ట్ 2 అమాత్య ఆర్థిక మంత్రి, చాలాసార్లు అడుగుతున్నాను, అమాత్య ఆర్థిక మంత్రి. నెక్స్ట్ మంత్రి అంతరంగిక మంత్రి. నెక్స్ట్ సచివ సమాచార మంత్రి, సచివ సమాచార మంత్రి. నెక్స్ట్ సుమంత్ విదేశాంగ మంత్రి, సుమంత్ విదేశాంగ మంత్రి. నెక్స్ట్ సేనాపతి సర్వ సైన్యాధ్యక్షుడు, సేనాపతి వచ్చేసి సర్వ సైన్యాధ్యక్షుడు. నెక్స్ట్ పండిత్ రావు, సో దాన ధర్మాలు మత విషయాల అధికారి, దాన ధర్మాలు మత విషయాల అధికారి. నెక్స్ట్ న్యాయాధీశ న్యాయాధికారి. సో వీళ్ళు అష్టప్రధానులు. ఎక్కడ ఉంటారంటే శివాజీ పాలనలో, శివాజీ సామ్రాజ్యంలో అష్టప్రధానులు ఉంటారమ్మా. ఓకే, చూసుకోండి ఇది కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.